ఉదయం 11 గంటలు. నగరంలో పెద్ద బ్యాంకులోకి ఒక వృద్ధుడు అడుగుపెట్టాడు. పాత బట్టలు వేసుకున్నాడు. చేతిలో ఒక పాత ఎన్వలప్ పట్టుకున్నాడు. చూడడానికి అతను చాలా పేదవాడిలా కనిపిస్తున్నాడు. లోపలికి అడుగు పెట్టగానే అందరూ అతన్ని వింతగా చూడటం మొదలుపెట్టారు. కస్టమర్లు, స్టాఫ్, అందరూ. ఆ వృద్ధుడి పేరు రామప్రసాద్ గారు. చేతిలో కర్ర, ఇంకో చేతిలో ఆ ఎన్వలప్. నెమ్మదిగా కస్టమర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కవిత అనే లేడీ ఉద్యోగి కూర్చుంది. రామప్రసాద్ గారు వినయంగా మాట్లాడుతూ, అమ్మా, నా అకౌంట్లో ఏదో గందరగోళం ఉన్నట్టుంది. పనిచేయటం లేదు, ఒక్కసారి చెక్ చేస్తావా అని అడిగాడు. కవిత మాత్రం ఆయన బట్టలు చూసి కొంచెం తక్కువగా చూస్తూ, సార్, మీరు తప్పుడు బ్యాంకుకి వచ్చి ఉండొచ్చు. మా దగ్గర మీ అకౌంట్ ఉండకపోవచ్చు అంది. రామప్రసాద్ గారు మృదువుగా, ఒక్కసారి చూసి చెప్పమ్మా, బహుశా ఇక్కడే ఉంటుందేమో అన్నారు. కవిత అప్పుడు, సరే, కొద్దిసేపు వేచి ఉండండి, టైం పడుతుంది అంది. రామప్రసాద్ గారు మూలన నిలబడి వేచి ఉండసాగారు. కొద్దిసేపు తర్వాత ఆయన మళ్లీ అడిగారు, అమ్మా, నువ్వు బిజీగా ఉంటే మేనేజర్ని పిలవమ్మా, నేను ఆయనతో కూడా మాట్లాడాలి. అప్పుడు కవిత నిరుత్సాహంగా మేనేజర్ దామోదర్ గారికి ఫోన్ చేసి చెప్పింది, సార్, ఒక వృద్ధుడు మీతో మాట్లాడాలంటున్నాడు. దూరం నుండి మేనేజర్ దామోదర్ ఆయన్ని చూసి తేలిగ్గా అన్నాడు, ఇలాంటి వాళ్ళకి టైం లేదు, కూర్చోబెట్టు, కొంతసేపు తర్వాత చూసుకుంటా. కవిత చెప్పినట్టే రామప్రసాద్ గారిని వెయిటింగ్ ఏరియాలో కూర్చోబెట్టారు. అక్కడ ఉన్నవాళ్లంతా ఆయనను చూస్తున్నారు. అతన్ని వసహ్యంగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ బ్యాంకుకి వచ్చేవాళ్లు అందరూ టైట్ సూట్లు వేసుకుని ఉండేవాళ్లు. కాని రామప్రసాద్ గారు మాత్రం సాధారణ బట్టల్లో ఉన్నారు. ఎవరో అతన్ని భిక్షగాడనుకుంటున్నారు. ఎవరో, ఇలాంటి వాళ్ళకి ఏం పని ఉంటుంది ఈ బ్యాంకులో అంటున్నారు. ఒకరైతే అతన్ని తన పిల్లలకు చూపిస్తూ బ్యాడ్ గై అని అంటున్నాడు. అయినా రామప్రసాద్ గారు మౌనంగా కూర్చొని వేచి ఉన్నారు. 1 గంట సమయమైంది. అయినా కవిత రాలేదు. అతనికి చాలా విసుగుగా ఉంది. అయినా ఓపికతో ఉన్నాడు. ఇప్పుడు సమయం 2 గంటలయ్యింది. ఈసారి రామప్రసాద్ గారు కవిత దగ్గరకు వెళ్లాడు. కవిత కోపంగా చూస్తూ, కళ్ళు కనిపించట్లేదా? టైం 2 అయ్యింది. మేము తినోదా? ఇది లంచ్ బ్రేక్ అని చెప్పింది. రామప్రసాద్ గారు మళ్లీ వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్నాడు. ఇంకో గంట సమయం గడిచింది. ఇంతలో బ్యాంక్లోని చిన్న ఉద్యోగి మోహన్ బయట పనిచేసుకుని లోపలికి వచ్చాడు. రామప్రసాద్ గారిని చూసి అందరూ మాట్లాడుకుంటున్నారని విన్నాడు. అప్పుడు నేరుగా ఆయన దగ్గరకు వెళ్లి గౌరవంగా అడిగాడు, అయ్యా, మీరు ఎందుకు వచ్చారు? ఏం పని చెప్పండి. రామప్రసాద్ గారు మెల్లగా, మేనేజర్ని కలవాలి, నాకు ఆయనతో పని ఉంది అన్నారు. మోహన్ వెంటనే, సరే అయ్యా, 1 నిమిషం ఆగండి, నేనే మాట్లాడతానాయనతో అన్నాడు. మోహన్ మేనేజర్ దగ్గరికి వెళ్లి చెప్పాడు. కాని దామోదర్ ఇప్పటికే విసుగుగా, అతన్ని అక్కడే కూర్చోబెట్టు, కొంతసేపు తర్వాత వెళ్ళిపోతాడు అన్నాడు. మోహన్ ఇంకేం చెయ్యలేక తన పనికి తిరిగి వెళ్ళాడు. రామప్రసాద్ గారు 1 గంటపాటు అక్కడే కూర్చున్నారు. చివరికి విసిగి లేచారు. మేనేజర్ కేబిన్ వైపు నడిచారు. మేనేజర్ ఆయనని వస్తున్నట్టు చూసి బయటికి వచ్చి గర్వంగా అన్నాడు, అవునయ్యా, చెప్పండి, ఏంటి నీ బాధ? మీ పని ఏమిటి? రామప్రసాద్ గారు మెల్లగా, నా అకౌంట్ పనిచేయడం లేదు, ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి, చెక్ చేయండి సార్ అన్నారు. దామోదర్ సిగ్గులేకుండా నవ్వుతూ, హహా, మీలాంటి వాళ్లకి డబ్బు ఇక్కడ అకౌంటుందా? అయిన డబ్బు ఉంటే పనిచేస్తుంది, లేకపోతే ఎలా పనిచేస్తుంది? మీరు డిపాజిట్ చేయలేదనుకుంటా అన్నాడు. రామప్రసాద్ గారు ఇంకా శాంతంగా, సార్, మీరు ఒక్కసారి నిజంగా చూసి చెప్పండి అన్నారు. దామోదర్ అహంకారంగా, నాకు అనుభవం ఉంది, మీలాంటి వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది, మీ అకౌంట్లో డబ్బు ఉండదు, ఇప్పుడే బయటకు వెళ్ళండి, లేకంటే బయటకి తోసేవలసి ఉంటుంది, బ్యాంక్లో అందరూ చూస్తున్నారు అన్నాడు. రామప్రసాద్ గారు నిశ్శబ్దంగా ఎన్వలప్ తీసి టేబుల్పై పెట్టి, సరే సార్, నేను వెళ్తాను, కాని ఈ ఎన్వలప్లో ఏముందో ఒక్కసారి చూడండి అని చెప్పారు. తిరిగి వెళ్లేటప్పుడు ఒక్కసారిగా తిరిగి చూసి, మీరు చేసిన దాని ఫలితం మీకే వస్తుంది అని చెప్పారు. రామప్రసాద్ గారు బయటకి వెళ్ళిపోయారు. కొంతసేపటికి మోహన్ ఆ ఎన్వలప్ తీసి చెక్ చేశాడు. సిస్టంలో లాగిన్ అయి డీటెయిల్స్ చూడగా ఆశ్చర్యం, ఆ వృద్ధుడు ఆ బ్యాంకుకి యజమాని. బ్యాంక్లో 60% షేర్లు ఆయనవి. మోహన్ షాక్ అయి ప్రింట్ తీసుకుని మేనేజర్ దామోదర్ దగ్గరికి వెళ్లాడు. కాని దామోదర్ మరో రిచ్ కస్టమర్తో మాట్లాడుతున్నాడు. మోహన్ గౌరవంగా, సార్, ఒక్కసారి దీన్ని చూడండి అన్నాడు. దామోదర్ విసుగుతో, మోహన్, నాకు టైం లేదు, వీళ్లాంటి వాళ్లపై ఆసక్తి లేదు అంటూ రిపోర్ట్ పక్కన వేసేశాడు. తరువాత రోజు అదే సమయానికి రామప్రసాద్ గారు మళ్లీ వచ్చారు. కాని ఈసారి ఆయనతో
ఒక సూటు వేసుకున్న వ్యక్తి ఉన్నాడు. లోపలికి రాగానే అందరూ లేచి చూశారు. రామప్రసాద్ గారు గంభీరంగా, మేనేజర్, నిన్న నేను చెప్పలేదా ఈ ఉద్యోగం నీకు తగదు అని? నిన్న నాతో చేసిన ప్రవర్తనకు ఇప్పుడు ఫలితం చూస్తావు అన్నారు. దామోదర్ తలతిక్కగా, మీరెవరు, నా ఉద్యోగం తీసేస్తారని అని అన్నాడు. రామప్రసాద్ గారు నవ్వుతూ, నేనే ఈ బ్యాంక్ యజమానిని, నా దగ్గర 60% షేర్లు ఉన్నాయి. ఇప్పుడు నిన్ను ఫీల్డ్ డ్యూటీకి మార్చుతున్నాను. ఇకపై మేనేజర్గా మోహన్ ఉంటాడు అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. మోహన్ షాక్లో నిల్చున్నాడు. ఆ సూటు వేసుకున్న వ్యక్తి ఫైల్ తీసి మోహన్కి ప్రమోషన్ లెటర్ ఇచ్చాడు. దామోదర్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చాడు. దామోదర్ చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. అప్పుడు రామప్రసాద్ గారు చెప్పారు, క్షమించమని అడగటం కాదు సార్, పాఠం నేర్చుకోండి. మా బ్యాంక్ పాలసీ ధనిక పేద అనే తేడా ఉండకూడదు, అందరినీ సమానంగా చూడాలి. మీరు నిన్న చేసినది దానికి విరుద్ధం. కవితను కూడా పిలిచి చెప్పారు, ఎవరైనా బ్యాంకుకు వస్తే వారి బట్టలు చూసి అంచనా వేయకూడదు. నిన్న మీరు నన్ను అలా చూడకపోతే ఈ పరిస్థితి రాకపోయేది. కవిత కళ్లలో నీళ్లు వచ్చాయి. క్షమించండి సార్, ఇక ముందు అలాంటిది జరగదు అని చెప్పింది. రామప్రసాద్ గారు వెళ్లేనుందు చెప్పారు, మోహన్, నువ్వు నేర్చుకోవాలి, నడుచుకోవాలి. నేను కొన్నిసార్లు ఎవరినైనా పంపి తనిఖీ చేయిస్తాను. నీ రిపోర్ట్ నాకు వస్తుంది. ఆ మాటలతో ఆయన బయటికెళ్ళిపోయారు. బ్యాంకులో ఉన్న అందరూ ఒక్కసారిగా మారిపోయారు. ప్రతి వాళ్లూ తమ పనిని బాగా చేయటం మొదలుపెట్టారు. రామప్రసాద్ గారి కథ నగరంలో వ్యాపించింది. ప్రజలు మాట్లాడుకున్నారు, అటువంటి యజమాని అయితేనే బ్యాంకుకి గౌరవం వస్తుంది, లేకపోతే యజమానులు దూరం నుండి కూర్చుంటారు. కాని రామప్రసాద్ గారు మాత్రం నిజంగా మానవత్వంతో నడుస్తున్నారు అని. మొత్తం బ్యాంక్లోని ప్రతి ఉద్యోగికి ఇది ఒక మంచి పాఠమైంది. మన సమాజంలో చాలామందికి బాహ్యరూపం, వేషధారణ, ఆర్థిక స్థితి ఆధారంగా ఇతరులను అంచనా వేయటం ఒక సాధారణ అలవాటైపోయింది. కాని ఈ కథ రామప్రసాద్ గారు ద్వారా మనకి ఒక అతి ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. నిజమైన విలువ మనిషిలోని గౌరవం, ధైర్యం, నిజాయితీ మరియు ఇతరులను సమానంగా చూడగల సామర్థ్యమే. ఎవరూ పేద, ధనిక అని అంచనా వేసి వారి పనిని, వ్యక్తిత్వాన్ని తక్కువగా చూడకూడదు. చిన్నదైన వ్యక్తి, సాధారణ దుస్తులు ధరిస్తున్న వృద్ధుడు కూడా మీకన్నా ఎంతో గొప్పవాడవ్వవచ్చు. నిజమైన నాయకత్వం, నిజమైన ప్రభావం రూపం లేదా స్థాయి ద్వారా కాకుండా ఆ వ్యక్తి చేసిన జాగ్రత్త, ఆలోచన, ధైర్యం మరియు ఇతరుల పట్ల గౌరవంలో కనిపిస్తుంది. ఈ కథ మనకి స్పష్టంగా చెబుతోంది, బహిరంగ రూపం చూసి అంచనా వేయకండి. ప్రతి ఒక్కరినీ గౌరవంగా, సమానంగా చూడండి. అసలైన విలువ మనసులో, కృతజ్ఞత, దయ మరియు న్యాయంలోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.